आदरगाव पीछे को जरा चलो దీన్ని భోషాణం అంటారు. క్లోజ్అప్ సిక్ అచ్చా వీడియో కాడ ఫినిషింగ్ తీసిన వర్క్ ఫినిషింగ్ వర్క్ నీడ్స్ వర్క్ ఫినిషింగ్ భోషాణం అంటారు. ఇది అక్కడ ఉన్న కొలతల్ని పెట్టి 16 kg మందం 10 mm ప్లేట్లు పెట్టి సీక్రెట్ లాక్స్ పెట్టి ఇవన్నీ పెట్టి చేస్తున్నాం. అయితే ఇది ఓపెన్ చేసే విధానం చూపిస్తున్నాను చూడండి. లోపల ఉన్న అరలు అన్నీ చూపిస్తాను చూడండి. దీన్ని నెంబర్ లాక్ అంటారు. ఈ నెంబర్ లాక్ని సెట్ చేసుకొని నెంబర్లు సెట్ చేసుకొని కింద పెట్టినాక ఈ హ్యాండిల్ లాక్ తీయాలంటే తాళము తీసినాక అప్పుడు హ్యాండిల్ తిరగదైనా ఈ లాక్స్ పెట్టి ఒత్తుడు లాక్ అంటారు. దీన్ని లోపలికి ఇట్లా ప్రెస్ చేసి హ్యాండ్ తిరుగుతుంది, అయినా ఓపెన్ కాదు డోరు. ఇక్కడ ఒక సీక్రెట్ ఉంటుంది. ఈ సీక్రెట్ని ఆఫ్ అంటే డోర్ ఓపెన్ అవుతుంది. 10 mm ప్లేట్ పదాం 10 mm ప్లేటు లివర్లు సీక్రెట్ లాక్. ఇది సీక్రెట్ లాకు. ఈ డోర్ తీయంగానే 2 ఖానాలు వస్తున్నాయి మనకి. ఈ 2 ఖానాలు క్యాష్ అగుపడుతున్నాయి, మనం ఏమైనా పెట్టుకున్న వస్తువులు అగుపడతాయి. దీనికి లాక్ ఉంటుంది. లాక్ తీసినా ఇది ఇట్లా పెట్టి లాగితే రాదు. దీనికి సీక్రెట్ లాక్ ఒకటి ఉంది. ఓ డోర్ వేయంగానే లాక్ అయినట్టు అట్లా పక్కకని తీస్తే డోరు ఓపెన్ అవుతుంది. ఇది మందం, ఇది 4 mm మందం, 5 mm మందం ప్లేట్. ఇది కూడా దీనికి సీక్రెట్ ఉంటుంది. ఈ సీక్రెట్ ఫ్యూచర్లో అంటే ఒక 20-30 సంవత్సరాలు ఆగినాక ఎప్పుడన్నా ఈ సీక్రెట్ మళ్ళీ ఏమన్నా తేడా ఉంటే ఈ స్ప్రింగులు తీసుకొని సైకిల్ సీట్లోకి వస్తాయి. ఈ స్ప్రింగులు ఈ మనమైనా ఎవరైనా వేసుకొని మళ్ళీ ఎప్పుడులాగానే వాడుకోవచ్చు. అంటే ఫ్యూచర్ ప్లానింగు స్ప్రింగ్ తీసి వేసుకున్నట్టు ఫ్యూచర్ ప్లానింగ్. ఇది లాక్స్ ఎస్ఎస్ లాక్స్. ఎస్ఎస్లో కూడా మంచి కంపెనీ. ఇది మజ్జారా. ఈ ఎర ఈ డోర్ తీయంగానే ఈ ఎరలో క్యాష్ పెట్టుకునేవన్నీ అగుపడతాయి మనకి. కావాలంటే ఎరలాగా వాడుకోవచ్చు, లేదనుకుంటే ఇదే ఎరని ఇట్లా వెనకబెట్టచ్చు. వెనకైనా అడ్డమైద్ది అనుకుంటే ఇట్లా బయటికి తీసుకోవచ్చు వాడుకోవడానికి. బయటికి తీయడం ఎందుకులంటే లోపలే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇది తల్లకి గుంజుకో. ఇది చైన్ అంటారు వీటిని. అంటే మన బంగారపు హారాలన్నీ పెట్టుకొని ఎన్నైనా సరే దీంట్లో పట్టినంతవరకు పెట్టి ఇట్లా పైకంటే తాళం వేసుకుంటే అగుపడదు. ఇదొక రా. ఇంతవరకు ఇట్లా డోర్ వేయంగానే లాక్ అయిపోతుంది, ఇక రాదు. మళ్ళీ ఇట్లా సైడ్ అంటేనే ఓపెన్ అవుతుంది. అట్లా వేస్తే మీరు బయటికి వెళ్ళేటప్పుడు అట్లా వేసినా లాక్ అయిపోయింది. తాళం వేసుకున్నా వేసుకోపోయినా మీకు అభ్యంతరం ఉండదు. లేదు లాక్ వేసుకున్నా తీయాలంటే ఇది మీకు ఒక్కళ్ళకే తెలుసు, మీకే తెలుసు, వేరే వాళ్ళకి అర్థం కాదు, ఓపెన్ కాదు. ఇది ఇట్లా ఉంది. ఇక్కడ నుంచి ఈ ఎర సిస్టమ్ వేరు. మళ్ళీ ఈ ఎర సిస్టమ్ ఎట్లా ఉంటుందంటే ఇదొకట్రా. ఈ డ్రాని డోర్ ఇట్లా ఉన్నా ఈ డ్రా అనేది తగలకుండా బయటికి తీయచ్చు. ఈ డోర్ తగలకుండా ఈ డ్రా లాక్ ఉంటుంది. ఇది వాడుకోవచ్చు సొరుగులాగా. ఈ సొరుగుకి ఇట్లా కింద పెట్టి దర్బాజకం ఏ పదం. ఇటువైపు చోరిఖాన ఉంటుంది. ఈ చోరిఖాన కూడా వాడచ్చు. ఈ సొరుగు కూడా సేమ్ సిస్టమ్ వాడుకోవచ్చు. ఇది కూడా బయట పెడితే అటువైపు ఒకటి ఉంటుంది చోరిఖాన. ఈ 2 కాకుండా ఇంకో సీక్రెట్ కూడా ఉంది. ఇక్కడ ఒక చేతితోనే బటన్ లోపల ఉంటుంది. అట్లా పైకని అట్లా అంటే ఓపెన్ అవుతుంది బయటికి. ఇది పాతాల సీక్రెట్. ఏం క్యాష్ పెట్టుకున్నా మీరు ఏది పెట్టుకున్నా ఎవరికి అర్థం కాదు. ఇది ఇట్లా నెట్టంగానే లాక్ అవుతుంది. ఇది కూడా లాక్ అయిపోతుంది రాదిగా. ఈ సొరిగేసి ఇంతవరకు ఇట్లా పెట్టి
ఈ సొరుగు డ్రా లాక్ వేసుకుంటే ఇంతవరకు మొత్తం బంద్ కంప్లీట్. తాళాలు వేసేసి ఇదంతా వరకు కంప్లీట్. మీరు ఏం పెట్టుకున్నా బయటికి అర్థం కాదు. మొత్తం 16 kg మందం. ఈ డోరు మెయిన్ డోర్ వచ్చేటప్పటికి మీరు అట్లా డోర్ వేసినా లాక్ అయిపోతుంది. హ్యాండ్లు కొడితే ఇంకో లాక్ పడిపోతుంది, ఇక తిరగదు హ్యాండ్. తర్వాత ఈ తాళం ఫస్ట్ 1 తర్వాత 2 వేసుకోవచ్చు. వేసుకున్నాక మళ్ళీ తీయాలంటే 2 తీసి నెంబర్ లాక్ బోలేని ఓకే 2 వేసాము. వేసినాక నెంబర్ లాక్ పెడితే అంతవరకుగా బంద్. మళ్ళీ ఓపెన్ చేయాలంటే ఫస్ట్ నెంబర్ లాక్ తీసి తర్వాత 2 లాక్ తీసి తర్వాత 1 పెట్టి తీసి తర్వాత ఇది ఓపెన్ చేయాలంటే ఈ ఒత్తుడు తాళం పెట్టి హ్యాండ్లు ఓపెన్ అయింది. కానీ డోర్ ఓపెన్ కాదు. డోర్ ఓపెన్ కావాలంటే మళ్ళీ ఈ తాళము పెట్టి ఆఫ్ తిప్పంగానే డోర్ ఓపెన్ అవుతుంది. దీన్ని భోష